Hello friends, welcome to Rao's Competitive Academy. Useful for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు 27th నవంబర్ ఈరోజు జరిగినటువంటి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ జిఏ అనాలిసిస్ జనరల్ అవేర్నెస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, సో మనం 28th కూడా ఏ విధంగా సన్నద్ధం కావచ్చు అనేది మనకి ఈ అనాలిసిస్ ద్వారా ఒక అవగాహన అనేది ఏర్పడుతుందండి. సో జనరల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ నుంచి అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయండి. 20 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో ఫ్రెండ్స్. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్. ఓవరాల్గా 60 క్వశ్చన్స్ వచ్చాయండి. క్లియర్? సో ఫ్రెండ్స్ 60 క్వశ్చన్స్లో జనరల్ అవేర్నెస్ అయితే చాలా తక్కువ సమయంలో మనం ఫినిష్ చేయొచ్చు, తర్వాత ఇంగ్లీష్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ టు మోడరేట్, ఇట్స్ నాట్ బియాండ్ దిస్. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అయితే లేవండి, నెగిటివ్ మార్కింగ్ లేదు. దిస్ ఇస్ క్లియర్. నౌ ఫ్రెండ్స్ 27th నవంబర్న ఈ టైపిస్ట్ కాపీస్ట్ ఎగ్జామ్కి సో జనరల్ అవేర్నెస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు అడగబడ్డాయి, మనం ఏ విధంగా రివిజన్ చేసుకోవచ్చు 28th. సో ఫ్రెండ్స్ మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ అరబిక్ రైస్ కల్టివేషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి, అరబిక్ రైస్ కల్టివేషన్ మీద. క్లియర్? సో అరబిక్ రైస్ కల్టివేషన్ అనేది ఫేవరబుల్ అప్లాండ్స్ రీజియన్స్లోను, సో ఫ్రెండ్స్ ఫేవరబుల్ అప్లాండ్స్ రీజియన్స్లో కూడా సో ఈ కల్టివేషన్ చేస్తూ వస్తామండి. అండ్ ఫీల్డ్స్ ఆన్ అప్పర్ స్లోప్స్ ఐ టోల్డ్ యూ. అండ్ వాటర్ షార్ట్ ఇరిగేటెడ్ లోల్యాండ్స్ ఫ్రెండ్స్, వాటర్ షార్టేజ్ ఇరిగేటెడ్ లోల్యాండ్స్లో కూడా ఏంటంటే సో ఈ అరబిక్ రైస్ కల్టివేషన్ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 356 మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్ మీద ఒక క్వశ్చన్ వస్తుందండి. జనరల్గా చెప్పుకోవాలంటే క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇండియా మీద ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఏ రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి పంటలు సో పండించడం జరుగుతుంది, సో ఇక్కడ వీట్ కల్టివేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, రైస్ కల్టివేషన్కి ఫేవరబుల్ సో కండిషన్స్ ఏంటి, సో ఈ రకమైన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే 28th ఎగ్జామ్కి సో అసిస్టెంట్ ఎగ్జామినర్కి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉందని క్రాపింగ్ ప్యాటర్న్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట, మనకి అర్థమైనటువంటి విషయం. నెక్స్ట్ ఆర్టికల్ 356 ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ నుంచి ఇఫ్ దేర్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషనర్ ఇన్ ద స్టేట్ దెన్ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ ఫ్రెండ్స్. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించడం అసాధ్యం అనిపించినప్పటికీ రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనమాట. అంటే ఇక్కడ కేంద్రమే రాష్ట్రానికి అవసరమైనటువంటి శాసనాలు ఇక్కడ తయారు చేస్తుందన్నమాట. క్లియర్? సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే చూడండి, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ నేషనల్. సో ఫ్రెండ్స్ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అనమాట, జాతీయ అత్యవసర పరిస్థితి. సో ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, వీటి మీద క్వశ్చన్స్ అనమాట అడగడం జరుగుతుందండి. క్లియర్ ఆఫ్ ఫ్రెండ్స్. సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 సో ఎప్పుడు విధిస్తాము, ఏ కండిషన్స్లో. సో నేషనల్ ఎమర్జెన్సీ జనరల్గా 2 టైప్స్ అండి, జనరల్గా 2 టైప్స్ ఏంటంటే ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంకోటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనమాట. External emergency is imposed based on grounds of war or external aggression. So external emergency would be imposed in that particular country friends. Whereas internal emergency దేశంలో సో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు సో to restore obvious friends stability, so peace and stability in that particular so country obvious friends, internal emergency would be imposed. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు చక్కదిద్దడానికి, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి సో దేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీని విధిస్తారనమాట, అంతర్గత అత్యవసర పరిస్థితిని విధిస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడ 1975 to 77లో ఒకసారి విధించడం జరిగింది ఇందిరాగాంధీ సో గవర్నమెంట్. ఇప్పటి వరకు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సో ఫార్ 2 టైమ్స్ విధించడం జరిగిందని. టోటల్గా సో నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో అయితే 3 టైమ్స్ విధిస్తూ వచ్చారండి, 3 టైమ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఫ్రెండ్స్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం అని చెప్పేసి అంటారండి. ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏంటంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రతినిధులు హాజరు కావాలి అనే ఉద్దేశంతో సో గాంధీకి యాజ్ వెల్ యాజ్ ఇర్విన్కి, లార్డ్ ఇర్విన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. ఈ ఒప్పందంలో ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఇక్కడ వాయిదా వేయాలి. సో క్లియర్, ఇందులో జరిగినటువంటి ఒప్పందాలు. తర్వాత ఏంటంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున అనమాట ప్రతినిధులు హాజరు కావాలి. సో ఈ ఒప్పందాలు అనమాట. ఇది గాంధీకి ఇర్విన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం అనమాట. క్లియర్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అని చెప్పేసి అంటాం. తర్వాత పోస్కో యాక్ట్ ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసి అడిగారండి. 16 years ఫ్రెండ్స్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. క్లియర్. సో ఏజ్ లిమిట్ ఎంత అని చెప్పేసి అడిగారు. వెరీ సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, 16 years. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ గురించి అడిగారండి. 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. క్లియర్. సో భరతనాట్యం, కథక్, సో కూచిపూడి, ఒడిస్సీ అండ్ కథకలి అండ్ సత్రియా, తర్వాత మణిపురి అండ్ మోహినియట్టం, ఇలావన్నీ కూడా. సో 9 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి. క్లియర్. నెక్స్ట్ ఎన్పిసిఐ ఫ్రెండ్స్. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 2008లో మనం ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చామండి. హెడ్ క్వార్టర్ ముంబై, హెచ్క్యూ అయితే ముంబై ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ లుక్స్ ఆఫ్టర్ ఆల్ రిటైల్ పేమెంట్స్ ఫ్రెండ్స్. చూడండి మనకి ఆల్ రిటైల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎవ్రీథింగ్. ఇట్ లుక్స్ ఆఫ్టర్ ఆల్ రిటైల్ పేమెంట్స్ ఫ్రెండ్స్. రిటైల్ పేమెంట్స్. క్లియర్, రిటైల్ పేమెంట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నట్స్ అండ్ న్యూట్రిషన్ స్టడీ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రిషనల్ సైన్స్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. న్యూట్రిషనల్ సైన్స్. సో ఫ్రెండ్స్ న్యూట్రిషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది మేడం. అంటే మనం వైటమిన్స్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ద 28th ఫ్రెండ్స్. 28th జరగబోయేటటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్కి సో ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టడీ ఆఫ్ ఫ్రూట్స్ ఏమని చెప్పేసి అంటారని చెప్పేసి అడిగారండి. సో ఫ్రెండ్స్, సో పోమాలజీ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. హూ స్కోర్డ్ 1000 runs ఐపీఎల్ ఫ్రెండ్స్? అబ్వియస్ ఫ్రెండ్స్ అగెన్స్ట్ ఫ్రాంచైజ్. సో రోహిత్ శర్మ ఫ్రెండ్స్. రోహిత్ శర్మ. హూ స్కోర్డ్ 1000 runs ఐపీఎల్? సో రోహిత్ శర్మ ఫ్రెండ్స్. వెరీ సింపుల్ క్వశ్చన్, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నౌ సో ఫ్రెండ్స్, ద క్లోజెస్ట్ కంజంక్షన్ ఆఫ్ 2 planets ఫర్ 2021 అని చెప్పేసి అడిగారండి. సో మెర్కురీ అండ్ మార్స్ ఫ్రెండ్స్. మెర్కురీ అండ్ మార్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ సోలార్ సిస్టమ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట. సోలార్ సిస్టమ్. క్లియర్. సన్ యాజ్ ఎ సెంటర్ అరౌండ్ ఇట్, హౌ మెనీ ప్లానెట్స్? 8 planets రివాల్వింగ్ ఇట్. 8 planets రివాల్వింగ్ ఇట్ ఫ్రెండ్స్. క్లియర్. సో దీన్ని మనం ఈవెన్ ఆర్డర్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మై వెరీ ఎఫిషియంట్ మదర్, ఈ స్టాండ్స్ ఫర్ ఎర్త్ ఫ్రెండ్స్. My very efficient mother just showed us so 8 planets. Sorry, just showed us 8 planets friends. 8 planets. M stands for here. Order ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. M stands for Mercury, V stands for Venus, E stands for Earth, M stands for Mars, J stands for Jupiter, S stands for సాటర్న్, యూ స్టాండ్స్ ఫర్ యురేనస్. ఇక్కడ ఇంతకుముందు 9 planets ఉండేవి. రైమింగ్ కోసం ఎన్ అని పెట్టుకుంటే ఇప్పుడైతే 8 planets ఉన్నాయి. ఇంతకుముందు 9 planets ఉండేవి. ప్లూటో వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ప్లానెట్స్. నౌ ప్లూటో వాజ్ కన్సిడర్డ్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్, మరుగుజ్జు గ్రహంగా ఇప్పుడు పరిగణించబడుతుంది అనమాట. అయితే ఎన్ స్టాండ్స్ ఫర్ రైమింగ్ కోసం పెట్టుకుంటే నెప్ట్యూన్ అనమాట. నెప్ట్యూన్. క్లియర్ ఆఫ్ యూ. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ నెప్ట్యూన్కి రెవల్యూషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. 165 years పడుతుందన్నమాట. ఒక రౌండ్ సూర్యుడి చుట్టూ కంప్లీట్ చేయడానికి 165 years పడుతుందన్నమాట. మెర్కురీ చూడండి, ఇక్కడ సూర్యుడి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలోనే సో ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేసేస్తుంది అనమాట. క్లియర్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్ మీద క్వశ్చన్స్ రావచ్చు. మార్స్ అండ్ జూపిటర్ ఫ్రెండ్స్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్, లఘు గ్రహాల బెల్ట్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. లఘు గ్రహాలు. సో రొటేటింగ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. సో వీటి మీద క్వశ్చన్స్ ఈ విధంగా మనకి రావచ్చండి. సో పెరీజీ, ఎపోజీ, పెరీహీలియన్, ఎపిహీలియన్ కండిషన్స్ కానీ సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో సోలార్ సిస్టమ్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూసినట్లయితే సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ లెవెల్స్లోనే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. పెద్ద డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అయితే కావు. ఇవన్నీ వెరీ సింపుల్ క్వశ్చన్స్. లైక్ ఎస్ఎస్సి చూడండి, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్స్ కావచ్చు, వెరీ సింపుల్
క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా స్పోర్ట్స్ నుంచి వెరీ సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. స్పోర్ట్స్ నుంచి కానీ సో ఈవెన్ జనరల్ క్వశ్చన్స్ ఎక్కువ, అన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్. ఇక్కడ వీటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే జనరల్ క్వశ్చన్సే అడగడం జరుగుతుందన్నమాట. జస్ట్ జెనరిక్, సింపుల్, జనరల్. ఈవెన్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ మీద కూడా ఇప్పుడు సపోజ్ చూసినట్లయితే ఈవెన్ జనరల్ సైన్స్ తీసుకున్నా సరే మరి అంత స్పెషలైజేషన్లో అయితే అడగట్లేదు. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్. సో దీస్ వాట్ ఫ్రెండ్స్, ఈ రకంగా ఏంటంటే సో ఏపీ హైకోర్టు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఎగ్జామ్కి జిఏ నుంచి ఈ రకమైన ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. సో క్లియర్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. ఫ్రెండ్స్ మరి మా డిస్కషన్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్, అండ్ టుమారో కూడా ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ 28th నవంబర్కి సంబంధించి ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ షిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరి సో ఈ 3 సెషన్స్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.